Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిఎస్సి వ్యవహారంపై ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెలువెత్తాయి. డిఎస్సిపై చర్చకు సిద్ధమని కూడా జగన్కు లోకేష్ సవాల్ విసిరారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రోడ్డెక్కింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆందోళనలు చేస్తోంది వైసీపీ. ముందుగా అనంతపురానికి సంబంధించి వైసీపీ నేతలు ఆందోళనలు అయితే చేశారు. వైసీపీ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా యువజనుల అలాగే విద్యార్థి ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందాయి. కేవలం వైఫల్యమే కాదు, ఈ ప్రభుత్వాలు కూడా అవినీతిమయం కూడా అయినాయి. ఈ అవినీతికి వ్యతిరేకంగా తర్వాత వైఫల్యాలకన్నీ కూడా వ్యతిరేకంగా కూడా ఈ రోజు యువత అనేది కూడా అన్రెస్ట్ అనేది కూడా ప్రారంభమవుతాయి. దేశమంతా కూడా ఎలా కూడా విజృంభించారో మననే నీటి పరీక్షల ద్వారా కూడా నేను ఢిల్లీలో జరిగిన విషయాలు కూడా తెలుసు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన డిఎస్సిలో కూడా ఎలా కూడా అవతవకలు జరిగాయో, ఎలా అవినీతిమయమయ్యాయో కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది బహిరంగ రహస్యం కూడా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా పత్రికలు ఇవన్నీ కూడా ఎలా అవినీతి జరిగాయి. తర్వాత అపాయింట్మెంట్ కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలు వారికి. అలాగే ఈ రోజు పేపర్ కూడా లీక్ అయిన దానికి పెద్ద తార్కాణం ఏమంటే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో దాంట్లో భాగమైన ఒక ఉద్యోగే మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసి వారికి మీరు సెలెక్ట్ అయినామని చెప్పి మొట్టమొదటి పంపించినా కూడా అతను అనే వాటిని కూడా చేర్చుకోకూడదానికి ఇంతకంటే కూడా ఉదాహరణ నిదర్శనం అనేది కూడా మరొకటి లేదు కూడా లేదు. ఉద్యోగాలకు మాత్రమే ఈ రోజు ఎక్కడ లేని అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే వారి యొక్క ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనం చూసాం. గతంలో పాతకాలంలో మన నాన్నల కాలంలో తాతల కాలంలో ఆ రోజు ఉద్యోగాలు రావాలంటేనే ఉద్యోగాలు పొందడం ఇచ్చేవారు. మరి తర్వాత చూసాం ఉద్యోగాలు రావాలంటే కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్ లో ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. ఈ రోజు అన్ని కూడా పోయాయి. ఈ రోజు మళ్ళీ కూడా డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. మరనే మా మిత్రులు అవుతున్నట్టు అన్నాడు, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందంటే ఈ రోజు చదువు డబ్బులు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఉద్యోగాన్ని పెడితే ఉద్యోగం వస్తుంది అనే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. మనం చూసాం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మొట్టమొదటి సంవత్సరం ఈ డిఎస్సికి పెట్టారు. అందరూ కూడా ఆశించారు, టీచర్ అందరూ కూడా మేము అందరూ కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు పట్టింది డిఎస్సి కూడా పూర్తి చేసేకి. 16 నెలలు 2 ఏళ్ళు పట్టింది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మెరిట్ పరంగా వస్తుందని చెప్పి కూడా ఆశించారు. కానీ ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కుటుంబ ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు ఇచ్చిన డిఎస్సి ఎవరైతే డిఎస్సి పెట్టించారో దాంట్లో అత్యంత రహస్యంగా కానీ క్వశ్చన్ పేపర్ రాయాల్సిన పరిస్థితి. దాంట్లో మీరు ఏ విధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నిరసనలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడద్దు, లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి ఒక నినాదంతో పిలుపునైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున అనంతపురంలో నిరసనల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నేతలందరూ కూడా అక్కడికి తరలి వచ్చారు. కీలక నేతలందరూ కూడా ఆ ట్రాఫిక్ జామ్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో భారీగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు అనేది ప్రభుత్వం దిగి రావాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. పరీక్షా పత్రాల్లో కావచ్చు, లేకపోతే అభ్యర్థుల్ని కేటాయించడంలో కావచ్చు, ఇతరత్ర అన్నిటిలో కూడా డిఎస్సి విషయాల్లో పర్టికులర్గా విద్యార్థుల విషయాల్లో వారికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక నినాదంతో ఆందోళనలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్థాయిలో స్పందన వస్తుందని మేము కూడా అనుకోలేదు. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఇది ప్రస్తుతం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా కూడా చూస్తూ ఉన్నారు. కానీ ప్రజల నుంచి కానీ ఇదే స్థాయిలో ఒకవేళ స్పందన వస్తే పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, ఇక శ్రీకాకుళంలో కూడా
వైసీపీ నేతలు ఆందోళనలకైతే పిలుపునిచ్చారు. అక్కడ కూడా భారీగా స్పందన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి శ్రీకాకుళానికి సంబంధించి నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. డైరెక్ట్ గా వితౌట్ ఎగ్జామినేషన్ రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 4 అలాగే జీవో నెంబర్ 47 రెండు జీవోలు 2025 4వ నెలలో రిలీజ్ చేసి అందులో పొందపరిచింది ఏంటంటే ఎవరు ఎగ్జామినేషన్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఉంటే ఇచ్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. అదే జీవోని మళ్ళా రాటిఫికేషన్ చేస్తూ 2026లో మరొక 2 జీవోలు 23, 24 జీవోలు ఇచ్చారు. అంటే అవినీతి చేసి మళ్ళా ఆ అవినీతి మరకల్ని అన్ని కడిగే కార్యక్రమం చేసుకున్నారు. ఈరోజు చాలా గోప్యంగా ఎవరికి తెలియదు అన్నట్టుగా వాళ్ళు చాలా పకడ్బందీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవమైన వృత్తి. ఉపాధ్యాయుడిగా ఎంపిక అవడం అనేది అంత ఈజీ కాదు. ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్ అయినా పాస్ అవ్వచ్చు, కానీ ఉపాధ్యాయుడిగా అక్కడ అర్హత పొందాలి అంటే డిఈడి అవ్వాలి, లేకపోతే బిఈడి అవ్వాలి. ఈ రెండు అయ్యాక టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఈ టెట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామినేషన్ రాసి అందులో మెరిట్ లిస్ట్లో అతను మెరిట్గా అయితే అతనికి ఉద్యోగం ఇస్తారు. కానీ ఇవేమి ఈ ప్రక్రియ ఏమీ లేకుండా డైరెక్ట్గా 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో శాప్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ బేస్ మీద ఇచ్చేశారు. రైట్. ప్రభుత్వ ఉద్యోగాల్ని కేటాయించేటువంటి విధానంలో జరిగినటువంటి అవకతవకలు దాదాపుగా 400కు పైగా అభ్యర్థుల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో దానికి దశల వారీగా కూడా ఉండేటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని కాదని మీరు ఏ విధంగా చేస్తారు? ఇక్కడే అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఉత్తరాంధ్రలో వచ్చేటువంటి మొదటి ఉద్యమం కింద మేము దీన్ని చూస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తోంది. ఇది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి బలంగా ప్రజల చేత కూడా మేము ఉద్యమం చేయిస్తామనేటువంటి రీతిలో ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్నటువంటి పరిణామం శ్రీకాకుళం నుంచి మొదలైనటువంటి పరిస్థితి. శ్రీకాకుళంలో పోలీసులు అంటే అక్కడ వైసీపీ నేతలు ఏదైతే ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో సో వారిని కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడం కావచ్చు, నెట్టివేయడం కావచ్చు, అణచివేసేటువంటి ధోరణితో చేస్తున్నారు. మేము శాంతియుతంగా ఆందోళనలకు పిలుపునిచ్చాము. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు ప్రజల నుంచి కూడా మద్దతు వస్తూ ఉంటే మీరు మమ్మల్ని ఎందుకు నిలువరిస్తున్నారు? ఇది వైసీపీ నేతలు వేస్తున్నటువంటి ప్రశ్న. ప్రశ్నించడం కూడా తప్పైపోయిందా? అక్రమాలు జరిగాయి, ఇదిగో సాక్ష్యాలు అని మేము చూపిస్తూ ఉంటే దీనికి సంబంధించి పోలీసులు మా మీద ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా సరిగ్గా లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి అని కూడా అంటున్నారు. అలాగే వైజాగ్కు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. వైజాగ్లో కూడా పిలుపునిచ్చారు. ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అప్పుడు జరిగినటువంటి పరీక్షల మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పరీక్షను రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ లో అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పలేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయరు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి.
కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక మెగా డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీలు అయితే నిర్వహించాయి. డిఎస్సీ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మనం చూద్దాం ఒకసారి. కాకినాడ, గుంటూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఏ స్థాయిలో అయితే సిజేపీ నిరసనలకు పిలుపునిచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాయో, లోకేష్ కూడా రాజీనామా చేసే విధంగా ఇక్కడ ఒక ఉద్యమాన్ని మేము తీసుకొస్తాం. ఇది గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి మాట. వైసీపీ ఒక భారీ ఒక ప్లాన్తోనే ఈ అంశానికి సంబంధించి ఆందోళనలకైతే పిలుపునిచ్చింది. ఇది ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే అక్కడ సిజేపీ కన్నా సామాన్య ప్రజానీకం నుంచి వచ్చినటువంటి మద్దతుతోటి ఎక్కువగా ఆ ఉద్యమం సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అదే తరహా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లా, గ్రామాన కూడా మేము తీసుకొని వచ్చి లోకేష్ తన తప్పుని ఒప్పుకొని రాజీనామా చేసే విధంగా మేము జెన్జే తరహా ఒక ఉద్యమాన్ని మేము తీసుకొని వస్తామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. యువత, విద్యార్థులు ఎక్కువగా కూడా పాల్గొనాలి, ఆయా జిల్లాల్లో ఎక్కువగా వారిని సమీకరించండి అంటూ కూడా వైసీపీ కీలక నేతలకి ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. వారి నుంచి కూడా స్వచ్ఛందంగా మద్దతు వస్తోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కానీ లోకేష్ సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఎటువంటి చర్చకైనా మేము సిద్ధం, ఎటువంటి విచారణకైనా మేము సిద్ధం అంటూ కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.